హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరూ బాగుంటుంది కదా. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇవాళ వచ్చేసి ఒక అర్జెంట్ బ్లౌజు, అది కూడా నాతో ఎప్పుడు స్టిచ్ చేయించుకునే కస్టమర్స్ది. సో ఇంకా ఏం చెప్పలేను అనమాట. ఈరోజు కుడతాడు అసలు కుట్టలేను అనేసి. మెయిన్లీ స్టిచ్చింగ్ ఫీల్డ్లోకి వస్తే ఉండే ప్రాబ్లమే ఇది, టైం ఎంత అని ఉండదు అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళి వర్క్ చేసే ఉమెన్స్కి ఏంటంటే మార్నింగ్ ఇంత నుంచి ఈవినింగ్ ఇంత దాకా అనేసి టైం ఉంటుంది. బట్ స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు అనమాట. మీకు ఒకసారి ఇప్పుడు టైం అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చూసేయండి టైం ఎంత అవుతుందో. 9:45 అవుతుంది అనమాట. మీకైతే కనిపిస్తుంది కదా. ఒకసారి క్లాక్లో కూడా చూసేయండి, పైన అక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా టైం ఎంత అయిందో అక్కడ కనిపిస్తుంది కదా. సో అంత అవుతుంది అనమాట టైము. నేను ఫోన్ చేసింది ఒక కస్టమరు, అక్క రేపు 5 బ్లౌజులు ఇచ్చిందనమాట. సో 5 బ్లౌజుల్లో 2 రేపు అర్జెంటుగా రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేయాలక్క, నేను 6ంటికి ఊరు వెళ్తాననింది. సరేలే 2 కదా కుట్టేద్దాం అనుకున్నాను. తర్వాత చూసుకుంటే నేను ఇచ్చేటప్పుడు బ్లౌజులు చూసుకోవాలి, చెక్ చేసుకోవాల్సిన విషయం మిస్టేక్ నాదే. ఏమైందంటే ఇక్కడ అంటే ఇక్కడ కనిపిస్తున్న బ్లౌజ్ వచ్చేసి ఒకటి అనమాట. ఇదైతే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఈ స్టిచ్ చేద్దాం అనుకున్నా ఫస్ట్. ఇదేంటంటే మొత్తం సింగిల్ అనమాట, అంటే కొంచెం ఎల్బో హ్యాండ్స్, ఏం డిజైన్ లేదు, నార్మల్ ప్లెయిన్ అనమాట. అందులోనూ 1 మీటర్ లైనింగ్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది సక్సెస్ఫుల్గా మంచి కుట్టేయచ్చు. అంటే ఇదైతే ట్రెండింగ్లో ఉన్న కృష్ణ ముకుంద మురారి, ఈ బ్లౌజ్ చాలా బాగా ఫిట్ అయింది అనేసి మనకి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు 5 తీసుకొచ్చి ఇచ్చినారనమాట. ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను నేను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే జస్ట్ నా సైజ్ కాదు ఇది, కానీ మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ట్రెండింగ్లో ఉన్న ఒక బ్లౌజ్ అనమాట. సో ఇది బాగా సెట్ అయింది కదండి. ఇది ఇచ్చారు, అంటే 5 ఇచ్చినారు. నేనేమనుకున్నానంటే కొంచెం టైం ఇస్తారులే, ఈ టైంలో సెట్ చేసుకొని కుట్టేయచ్చు అనుకున్నాను. బట్ వాళ్ళు అంత టైం ఇవ్వలేదు. ఇంకా ఈరోజు ఈవినింగ్ ఫోన్ చేసి, అది కూడా మార్నింగ్ చెప్పలేదు నాకు, ఈవినింగ్ చెప్పారు. మాకు రేపు మేము పొద్దున్నే వెళ్ళిపోతాము 6ంటికల్లా, ఈరోజు నైట్కి అంతా ఇచ్చేయమన్నారు. నైట్ అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు 8:45 అయిందనమాట. నాకు ఇంట్లో పనులు చూసుకునే లోపు 9 అయింది. 9కి అయితే కటింగ్ అయితే కట్ చేసి పెట్టాను ఇదిని. తర్వాత ఇంకొకటి మిషన్ మీద అయితే రన్ అవుతుంది, ఇప్పుడు వర్క్లో ఉందన్నమాట. ఇదనమాట, ఈ 2 అయితే కట్ చేసి పెట్టాను. సో దీన్నైతే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట. కాకపోతే ఏమైందంటే ఇది 80 పాయింట్సే ఉండింది. అండ్ 80 పాయింట్స్ కూడా పొడవు అన్నది లెంత్ తక్కువ ఉండింది. సో చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అయితే కొంచెం అటాచ్మెంట్స్ ఇస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఇది మరీ మంచి ఫ్యాబ్రిక్ కాదు, కొంచెం ఏమంటారు ఇలా పీకేస్తే మీరు చూడండి ఒకసారి, లిటరల్లీ మీకే చూపించేస్తాను. ఈ వీడియో ఖచ్చితంగా కస్టమర్స్ కూడా చూస్తుంటారు. ఇలా పీసులు వచ్చేస్తుంది అనమాట కట్ చేసినప్పుడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే క్లాత్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి మనకు బెనిఫిట్ అవుతుంది. అండ్ మీకు అందరికీ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి. నేను కుట్టేటప్పుడు ఏం వీడియోస్ చూస్తూ కుడతాను అన్నది అయితే మీ అందరితో ఒకసారి నేను ఇవాళ చెప్తాను అనమాట. నాకు టైం పాస్ కోసం అయితే నేను ఒక వీడియోస్ అయితే బాగా అంటే రెగ్యులర్గా ఫాలో అవుతాను. కానీ గత 10 డేస్ నుంచి అయితే వీడియోస్ రావట్లేదు వాళ్ళవి. నేను చాలా అప్సెట్ అవుతున్నాను అనమాట. ఎందుకు అంటే రీజన్ చెప్తాను మీకు. రీజన్ ఏంటి అంటే చాలామంది ఫేవరెట్ అయింటుంది. నేను ఇప్పటి నుంచి కాదండి, నా స్టడీస్ అప్పుడు, అంటే నేను ఐ థింక్ 10th ఆ స్టాండర్డ్ అప్పటి నుంచి కూడా వాళ్ళ వీడియోస్ అయితే రోజు ఫాలో అవుతాను. 10ంటికి వచ్చేది ఆ సిరీస్, అప్పుడైతే చూసేస్తుంది అనమాట. ఆల్ టైమ్ మై ఫేవరెట్ షో అనమాట సిఐడి. ఎనీ టైం నేను ఎప్పుడు బ్లౌజెస్ అర్జెంటుగా చూడాలి చెయ్యాలి అన్నా సరే నేను ఈ ఎపిసోడ్స్ అయితే పెట్టుకొని నా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. సో టుడే కూడా అంతే అనమాట. ఇప్పటికి 1 ఎపిసోడ్ అయిపోయింది. ఈ లోపు ఏం చేశానంటే కటింగ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీనికి మొత్తం అటాచ్మెంట్స్ చేశాను. అటాచ్మెంట్స్ చేసిన కూడా చూపిస్తాను. ఇప్పుడైతే హ్యాండ్ అయితే రన్నింగ్లో ఉంది. సో హ్యాండ్ అయితే కుడుతున్నాను. ఇక్కడ టక్స్లతో సహా అంతా పెట్టేశాను అనమాట. ఇంక జస్ట్ అన్ని జాయింటింగ్లు ఇచ్చేయడమే. మొత్తం అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నాను. సో నేను ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు సోది లెక్క అనిపించవచ్చు, కానీ టైలర్స్కున్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఏంటంటే ఈరోజు నేను ఫేస్ చేశాను, నా ప్రాబ్లం ఎవరికి రావద్దన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను అనమాట. సో ప్లీజ్ ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే మీకు అంటే రేపటికి అర్జెంట్ ఉందనుకోండి, ఈరోజు మార్నింగ్ చెప్తే ఖచ్చితంగా టైం అనేది సేవ్ చేసుకొని మేము కుట్టగలుగుతాము. మీరు అప్పుడప్పుడు అర్జెంట్ అంటే ఎంత మంచి టైలర్ అయినా సరే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. ఆ తర్వాత మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఈరోజు అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట. ఇప్పుడైతే కుట్టేస్తాను. మ్యాక్సిమం ట్రై చేద్దాం, ఎంత దాకా అయితే అంత దాకా. ఈ టైంలో కుట్టాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో అందరూ పడుకుంటారు, నేను ఒక్కదాన్నే మేల్కొని కుట్టాలంటే. కానీ తప్పదనమాట, ఎందుకంటే మనం వాళ్ళని నమ్మిచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం నిద్ర లేట్ అయినా ఆ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అయినా కుట్టాలి. కానీ మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ నాకు అర్జెంట్ బ్లౌజులు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా నాతో పాటు 10 to 10:30 దాకా వెయిట్ చేస్తారనమాట టీవీ చూస్తూ. సో అలా కాలక్షేపం అవుతుంది.
అందుకని నేను స్పీడ్గా కుట్టగలుగుతున్నాను. ఒక్కొక్కసారి అయితే చాలా ఇబ్బంది పడతాను అనమాట. అయితే నేను సంక పీసులు అయితే జాయిన్ చేసుకుంటున్నాను హ్యాండ్కి, అని కనిపిస్తుంది కదా. నాకు ఈ బ్లౌజ్ కుట్టడం ఒక ఎత్తు అయితే, హెమ్మింగ్ చేయడం అండ్ హుక్స్ వేయడం అయితే చాలా అంటే చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక హాఫ్ బ్లౌజ్ కుట్టేయచ్చు అనమాట ఆ టైంలో. కానీ తప్పదు, ఎందుకంటే నాకంటూ అసిస్టెంట్ ఎవరు లేరు. ఇచ్చేదే 100 రూపాయలు, అందులో మళ్ళీ 10 రూపీస్ పక్కోళ్ళకి ఇస్తే దాంట్లో థ్రెడ్ మళ్ళీ 10 రూపీస్ పెట్టుకుంటే నాకు మిగిలేదు 80 రూపీస్ అండి. అలానే నేనైతే మనీ కౌంట్ చేసుకొని పక్కన వాళ్ళకి ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తాను. ఇంకా పండగల సీజన్, పెళ్ళిళ్ళ సీజన్లో ఉన్నప్పుడైతే ఇంకా తప్పదు కాబట్టి మా అక్కకి అయితే ఇస్తానమాట. తనైతే చేసిస్తుంది. పర్ బ్లౌజ్ వచ్చేసి 10 రూపీస్ ఇవ్వాలి. అండ్ అలాగే మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి కాస్ట్ పెరిగిందండి. నాట్ ఓన్లీ ఏమంటే గ్రాసరీస్ లిస్ట్లే కాకుండా మనకి లైనింగ్స్ దగ్గర నుంచి థ్రెడ్స్ దాకా అన్ని కాస్ట్లు పెరిగాయి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే 3 రూపాయలు దారం ఉండేది. ఇప్పుడైతే లూజ్గా ఉంటే మా దగ్గర 8 రూపీస్ ఇస్తున్నారు. ఇక్కడ సెంటర్లో అయితే 6 రూపీస్ ఇస్తున్నారు. డబల్ అయిందనమాట కాస్ట్. సో దానివల్లే ఇంకా తప్పదు కాబట్టి కొని కుట్టాల్సి వస్తుంది. ఇప్పుడు బొటిక్లో కుట్టే వాళ్ళు అనుకోండి, సేమ్ కుట్టడము అలాగే ఫినిషింగ్ మాత్రమే జస్ట్ ఓవర్లాక్ వేస్తారు. దానికే వాళ్ళు 250 నుంచి 300 దాకా ఛార్జ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకైతే మనీ ఇచ్చి మరీ కుట్టించుకుంటారు. కానీ మాలాగే ఇంట్లో కుట్టే వాళ్ళ దగ్గర బేరాలు ఆడతారు. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ టైలర్స్ ఎవరైనా ఉంటే మీలో ఎంతమందికి ఇట్లా బేరాలు ఆడి ఒక 10 తగ్గించండి, 5 తగ్గించండి అని అడిగారు, అది కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను ఇలాంటివి. వాళ్ళు లేదు 80 రూపాయలకే కుడుతున్నారు, నువ్వు 100 రూపాయలకి కుడుతున్నావు అని. యాక్చువల్గా చెప్పాలంటే మా ఊర్లో మేబీ నాదే తక్కువ కాస్ట్ ఏమో, నేనే 100 రూపీస్కి కుడుతున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కువ కాస్ట్లో పెట్టి కుట్టించేసుకుంటున్నారు. సో మీరు కూడా అర్థం చేసుకోండి, మరీ 5 రూపాయలకి 10 రూపాయలకి బేరాలు ఆడొద్దు. ఎందుకంటే థ్రెడ్స్ కాస్ట్ని బట్టే స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మాకేమీ అక్కడ మీకు 5 రూపాయలు తగ్గించినంత మాత్రాన మాకు అక్కడ ఊరికే అయితే దారాలు ఇవ్వరు కదండి. సో అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈసారి అయితే నన్నే కాదండి ఎవరినైనా సరే టైలర్స్ని 5-10 దగ్గర అస్సలు బేరాలు ఆడొద్దు. ఒకవేళ మీకు ఇది చెప్పడం నచ్చకపోతే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్.